'గేమ్ చేంజర్' సినిమా థియేటర్‌లో రిలీజ్ అయినప్పుడు విపరీతమైన నెగెటివ్ పబ్లిసిటీ జరిగింది. అయితే సినిమాని థియేటర్‌లో చూడాలనుకున్న చాలామంది ఇక ఎందుకులే ఎలాగో ఓటీటీలో వస్తుంది అంతగా బాలేదు అంటున్నారు కాబట్టి అని ఆగిపోయారు. అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకడిని. నిన్న ఓటీటీలో రిలీజ్ అయిన 'గేమ్ చేంజర్' సినిమాని చక్కగా ఇంట్లో స్నాక్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ చూడడం జరిగింది. మరి నాకు ఎలాంటి అనుభూతి కలిగింది సినిమా చూసినప్పుడు అనే విషయాల్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు మన మెగా క్రియేటివ్ వర్క్స్ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక విషయంలోకి సినిమా చూసిన తర్వాత నాకైతే రవితేజ నటించిన 'ధమాకా' సినిమాని హిట్ చేశారు మన తెలుగు ప్రేక్షకులు. బాలకృష్ణ నటించిన 'జయసింహ' సినిమాను కూడా హిట్ చేశారు. మరి ఈ 2 సినిమాల కంటే వరస్ట్‌గా ఉన్న 'గేమ్ చేంజర్' అంటే అంత సీన్ లేదు. 'గేమ్ చేంజర్' సినిమా చాలా అద్భుతంగా ఉంది అనైతే నేను చెప్పను. కానీ నిన్న ఓటీటీలో చూస్తున్నప్పుడు మాత్రం పర్వాలేదే, బానే ఉంది. థియేటర్‌లో ఆడకపోవడానికి కారణాలు ఏంటి అని ఆలోచించినప్పుడు ముఖ్యంగా నాకు అనిపించిన మెయిన్ రీజన్ ఏంటంటే హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ ఆన్ ద మూవీ అండ్ డైరెక్టర్ శంకర్ గారు. శంకర్ గారి మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల ఈ సినిమా ఆడియన్స్‌కి నచ్చలేదేమో! ఇలాంటి కంటెంట్‌ని ఆడియన్స్ శంకర్ గారి నుంచి ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు. సో, ఒక యావరేజ్ కంటెంట్‌ని శంకర్ లాంటి డైరెక్టర్స్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, అందుకు గాబట్టే విపరీతమైన నెగెటివ్ క్యాంపెయిన్ సినిమాకి జరిగింది అనే ఫీలింగ్ నాకు కూడా కలిగింది. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.